బెంగళూరుకు వెళ్ళిపోయారు యలహంక ప్యాలెస్కు. అంటే రాష్ట్రంలో ఒక విధ్వంసకర పరిస్థితి, ఒక అరాచకం, ఒక అలజడి, ఒక ఏంటంటే పూర్తిగా ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చాలా చేశారు. ఆయన చాలా కష్టపడ్డారు. చాలా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఆ రోత పత్రిక నుంచి మొదలు పెడితే ఆయన పర్యటనల వరకు ఇష్టానుసారంగా మాట్లాడి ప్రస్తుతం ఇంకా ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ జైలులకు పంపించి ఆయన సేఫ్గా యలహంక ప్యాలెస్కి ప్రస్తుతం చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా రాష్ట్రంలో అలజడి రేపుతున్న జగన్మోహన్ రెడ్డి అంటే దీనికోసమే రాష్ట్రంలో అడుగుపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనంటే ఇటు జనాల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ఆ తర్వాత ఆయన కార్యకర్తలే ఎప్పుడు ఎవరు జైలుకి వెళ్తారో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆయన వచ్చి ఏం మాట్లాడతారో, లేదంటే ఎట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తారో, ఇటు గంజాయి బ్యాచ్ కావచ్చు, అటు బెట్టింగ్ బ్యాచ్ కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో దాంట్లో ఈ పిల్ల సైకోలు వీళ్ళంతా హడావిడి చేసి సో ఆ తర్వాత జైలు పాలు వాళ్ళు, ఆ తర్వాత ఈయన యలహంక ప్యాలెస్కు పూర్తిగా పరామర్శల పేరుతో ఇటు బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్కు రావడం. ముఖ్యంగా మనం చూసాం ఈ మధ్య రాప్తాడు, పొదిలి, తెనాలి, సత్తెనపల్లికి ఈ పరామర్శల పేరుతో జగన్ వచ్చి ఎట్లాంటి విధ్వంసకర పరిస్థితి సృష్టించారో మనం చూసాం. పొగాకు రైతుల దగ్గరికి అంటారు, అసలు పొగాకు గురించి కూడా ఆయనకు తెలియని పరిస్థితి, అదే కిలో ఎంత కూడా తెలియని పరిస్థితి. అట్లాంటి వ్యక్తి వచ్చి వాళ్లకు పరామర్శలు, వాళ్లకు సంఘీభావం, వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తానడం, గిట్టుబాటు ధర కావాలని. ఎంత కావాలి గిట్టుబాటు ధర? ఖచ్చితంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చెప్పలేని పరిస్థితి. అట్లాంటి వ్యక్తి ఈ గిట్టుబాటు ధర కోసం నేను రైతుల కోసం పోరాడుతున్నా, అసలు ఎంత ఇస్తున్నారు, ఎంత ఇవ్వబోతున్నారు, ఆ తర్వాత కేంద్రం ఎట్లా చూస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, ఇవన్నీ తెలియకుండానే వచ్చి హడావిడి చేయడం. ఆ తర్వాత అక్కడ కొద్దిమంది ఈ సైకోలు వాళ్ళు మహిళలపైన దాడులు చేయడం మొన్న మనం చూసాం. ఇదంతా కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే ఊళ్ళలో నుంచి జనం పరారు కావాల్సినటువంటి పరిస్థితులు. అమ్మో జగన్ వస్తున్నారు, మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం, లేదా హాలిడే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాం, లేదా వలసలు వెళ్దాం, జగన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వద్దాం. ఆ రోజు అక్కడ ఉండడానికి కూడా జనాలు భయపడుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు మరి ఇన్ని అవకాశాలు ఆయన కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు ఆయనను యలహంక ప్యాలెస్కో, లేదంటే తాడేపల్లి ప్యాలెస్కో, లేదు అంటే ఆయన పైన ఉన్నటువంటి కేసులు మళ్ళీ త్వరితగతిన పూర్తి చేయాలి, విచారణ జరపాలి, ఆ తర్వాత ఆయన బెయిల్ను రద్దు చేసి ఆయనను జైల్లో పెట్టండి స్వామి అంటూ కూడా మరి సిబిఐని ఎందుకు కోరట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనేది చర్చ ఇంకోవైపు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వచ్చినా కానీ ఒక విధ్వంసమే కనిపిస్తూ ఉంది. పూర్తిగా జగన్ పర్యటనలో అరాచకాలు వైసీపీ మూకలు సృష్టిస్తూ ఉన్నాయి. నిన్న జరిగిన ఆ పర్యటనలో ఆ ఆకతాయిలు, ఆ పిల్ల సైకోలు, ఆ నీలి రౌడీలు, ఆ ప్లకార్డులు ఏవైతే పట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. ఈయన మాత్రం హ్యాపీగా మళ్ళీ ఫ్లైట్ వేసుకొని యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. ఇక జగన్ పర్యటన తర్వాత కేడర్పై కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఆయనను చూసుకొని ఏదో హడావిడి చేస్తూ ఉన్నారు, తర్వాత జైలు పాలవుతూ ఉన్నారు. ఇక సత్తెనపల్లిలో జగన్ టూర్లో 2 మృతి చెందితే కనీసం ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదో హడావిడిగా ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏంటి రప్పానా, నరుకుతారా, గంగమ్మ తల్లి అడిగి మరీ అనిపించుకొని మాట్లాడించుకొని ప్రెస్ మీట్లో ఆ తర్వాత ఆయన చేసింది ఏంటి? సో ఇప్పుడు యలహంక ప్యాలెస్కు వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఆ ప్రెస్ మీట్లో కనీసం ఆయన కాన్వాయ్ గుద్ది ఒక వృద్ధుడు ఆయన మీటింగ్ కోసం, అంటే ఆయన దానికోసం వచ్చినటువంటి వ్యక్తి ఒక చౌరస్తాలో సొమ్మసిల్లు పడిపోయి చనిపోతే కనీసం వాళ్ళ గురించి మాట్లాడలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అంటే చూడండి, నిజంగా ఆ నీలి రౌడీలు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటున్నారు. అట్లా ప్రాణాలు పోయినా కానీ వాళ్ళ గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా. వాళ్ళని పరామర్శించండి, ఏం జరిగిందో వాళ్ళ ఇంటికి వెళ్ళండి, సో వాళ్ళకేమైనా ఆర్థిక సహాయం చేయండి. వాళ్ళంతా నిరుపేదలు. సో మీ సామాజిక వర్గం ఒకరు, తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒకరు. మరి అట్లాంటి వాళ్లను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు పర్యటనల పేరిట? గతంలో మీరు పర్యటన చేస్తున్నారంటే 144 సెక్షన్లు, దుకాణాలు మూయించడాలు, లేదంటే చెట్లు నరికేయడాలు, లేదు అనంటే మీరు పైనుంచి వెళ్తూ ఉంటే కింద ట్రాఫిక్ ఆపేయడాలు, అట్లా చేసేవాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వద్దన్నా, పర్మిషన్ ఇవ్వకపోయినా, 100 మంది ఏం చెప్పినా 1000 మంది అంతకు మించి జనాలను తీసుకొని వెళ్ళి కాన్వాయిలు తీసుకొని వెళ్ళి వాటితో జనాలను తొక్కిచ్చేస్తున్నారు, జనాలను చంపేస్తున్నారు. ఎందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి. పూర్తిగా
ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనం చూసాం, ఆ పార్టీకి సంబంధించి 4 రాజ్యసభ సభ్యులు కూడా పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఎమ్మెల్సీలు కూడా అవి కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితులు. 7-8 మంది ఇప్పటికే రాజీనామాలు చేసి స్పీకర్ను ఒత్తిడి చేస్తున్నారు, ఆమోదించండి మేము వెళ్ళిపోతాం పక్కకు అని చెప్పేసి. ఆ తర్వాత కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా మీతో పాటు ఇంకున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా మీతో పాటు కలిపి ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా అంటే మీతో పాటు 11 పూర్తిగా వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళని పర్యటనకు వెళ్ళనివ్వట్లేదు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళి ఆ ప్రాంత సమస్యలు ఏవైనా ఉంటే అక్కడ చెప్పుకుందామని అనుకునే పరిస్థితి కూడా లేదు, వెళ్ళనివ్వట్లేదు. అక్కడికి కూడా వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే మీ కూటమి గేట్లు తెరవట్లేదు, కానీ ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుంటే జైలు పాలు, లేదంటే ఇట్లా చనిపోవడాలు, ఇవి తప్పించి వేరే ఏది ఉండదని చెప్పి క్యాడర్ కూడా డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు క్యాడరు లీడర్లు ఉంటే జైల్లో, లేదంటే తప్పించుకొని తిరగడం, కలుగుల్లో దాక్కోవడం, లేదు అంటే పార్టీలు మారడం. ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీలో జరుగుతున్న